హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే ఏం జరుగుతుంది అంటే ఇప్పటికే టాస్క్లు అయితే పెట్టారు ఆల్రెడీ. అది కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో 12 నెంబర్స్ని దీంట్లో చూస్తే మాత్రం ఇప్పటికే ఇద్దరు అయితే అవుట్ అయిపోయారు. అంటే 2 టాస్క్లు విన్ అయ్యారు, 2 లక్షలు యాడ్ అయిపోయాయి అనమాట. మొత్తం 13 లక్షలు చిల్లర అయితే ఉండటం అయితే జరుగుతుంది అనమాట. ఆ నెక్స్ట్ చూస్తే మాత్రం ఇక నైట్ లైవ్లో చూస్తే మాత్రం నబీల్ అలానే పృథ్వీరాజ్ వీళ్ళిద్దరు కూడా బెలూన్ టాస్క్ అయితే ఆడారు. ఆ టాస్క్ కంప్లీట్ అయిపోయేంత వరకు చూడటం జరిగింది. కానీ ఆ టాస్క్ మాత్రం నిజంగా చెప్పాలంటే చూసే వాళ్ళకి మనకే ఏదోలా అనిపించింది. వాళ్ళు ఆడటం మాత్రం చాలా గ్రేట్ అనిపించింది నాకైతే మాత్రం. ఇక నబీల్ అయితే తన హ్యాండ్ వదిలేస్తాడు, ఒక్కటే కాబట్టి తను వదిలేస్తాడు కానీ బెలూన్ పగలదు. కానీ పృథ్వీరాజ్ లాస్ట్ వరకు ఉన్నాడు కాబట్టి తననైతే తన బెలూన్ పగిలినా సరే తననైతే విన్నింగ్ తీసుకురావడం జరిగింది. అది కూడా చూస్తే బెలూన్ కాదు, హ్యాండ్ వదిలేస్తారు కాబట్టి అలా అవ్వటం జరిగింది అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మాత్రం ఎవరినైనా ఒక వీక్ ప్లేయర్ని అవుట్ చేయాల్సి ఉంటుంది కదా. ఈ వీక్ ప్లేయర్ అనేది దానికంటే కూడా స్ట్రాంగ్ ప్లేయర్ని ఒకరిని అవుట్ చేయాలని వాళ్ళ డిసిషన్ తీసుకొని నబీల్ని టాస్క్ నుంచి అయితే అవుట్ చేస్తారనమాట. ఇక నెక్స్ట్ చూస్తే ఏం జరగబోతుంది అనేది నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో చెప్తాను. ఇంకా చాలానే జరిగాయి అనమాట. ఓటింగ్లో చూస్తే నబీల్ ఉన్నాడు, 28% ఓటింగ్ వస్తుంది. ఆ నెక్స్ట్ ప్రేరణ 60% ఓటింగ్ అయితే వస్తుంది. ఆ నెక్స్ట్ చూస్తే ఆదిత్య హోమ్ కూడా 16% ఓటింగ్ అయితే వస్తుంది. ఆ నెక్స్ట్ చూస్తే మణికంఠ 15% ఓటింగ్. ఆ తర్వాత ప్లేస్లో పృథ్వీరాజ్ 12% ఓటింగ్, సోనియాకి 10% ఓటింగ్ అయితే వస్తుంది అనమాట. ఈ వారం చూస్తే నబీల్ కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా కొంచెం డేంజర్ అయితే కనిపిస్తుంది. అది కూడా చూస్తే మాత్రం నాకు తెలిసినంత వరకు ఈ వారం చాలా షాకింగ్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా చూస్తే మాత్రం 6 నెంబర్స్ అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది.